హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. ఇవాళ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ గురించి అయితే చెప్పబోతున్నానండి. తిరుమల సెప్టెంబర్ 23వ తారీఖు గురించి 2025 తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల వారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రము శాస్త్రోత్సవంగా అంకురార్పణ ఘట్టం అయితే నిర్వహించబడిందండి. ఈ సందర్భంగా స్వామివారి తరపున సేనాధిపతి శ్రీ విశ్వేశ్వకులు 4 మాడ వీధులలో ఊరేగి బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లను అయితే పర్యవేక్షించనున్నారండి. అనంతరము యోగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమన్నులో నవధాన్యాలు నాటుతూ వైఖానాసంగా అంకురార్పణ కార్యక్రమం అయితే పూర్తి చేశారండి. అంకురార్పణ విశిష్టత ఏమిటంటేనండి, వైఖాన సాగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఉందండి. విత్తనాలను మొలకెత్తడం ప్రతీకం. ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం యొక్క ఉద్దేశం అండి. సూర్యాస్తమయం తర్వాతే జ్యోతిష్యం ప్రకారము చంద్రుడిని సస్యకాకరుడు అంటారండి. అందుకే పగటి వేళ విత్తనాలు నాటరాదండి. ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయండి. సూర్యాస్తమయం తర్వాత శుభముహూర్తంలో నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయనే విశ్వాసము. మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెట్టడము, యోగశాలను ఆవు పేడతో అలంకరించడము, బ్రహ్మపీఠం ఏర్పాటు చేయడము, ఆ తర్వాత అగ్నిగుండం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, సంత, ఇంద్ర, ఈశాన జయదేవతలను ఆహ్వానించడం అండి. భూమాతను ప్రార్థిస్తూ మట్టిని నింపి చంద్రుడిని ప్రార్థిస్తూ విత్తనాలను చల్లడం అండి. ఈ పాలికలను నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యవాచనం చేయడం అండి. సోమరాజ మంత్రం ద్వారా, వరుణ మంత్రం ద్వారా, విష్ణు సూక్తం ద్వారా పారాయణం. ప్రతిరోజు పాలికల్లో నీరు పోస్తూ వేద మంత్రోచ్చారణ మధ్య మంగళ వాయిద్యాల మధ్య అయితే ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుందండి. స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపైన కురవాలని కోరుకుంటూ మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.